హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా 3 బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే బుక్ చేసేసామండి. అది కూడా స్టెయిన్లెస్ స్టీల్ గ్యాస్ స్టవ్ అండి. ఈ విధంగా మాయా అప్లయన్స్ విదయం వాళ్ళదండి గ్యాస్ స్టవ్ వచ్చేసి. ఈ గ్యాస్ స్టవ్ వచ్చేసి మేము ఎక్కడ తీసుకున్నామో అలాగే దీని ధర ఎంతో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఇదే అండి గ్యాస్ స్టవ్ వచ్చేసి అమెజాన్ నుంచి అయితే మేము తీసుకున్నాము. ఈ గ్యాస్ స్టవ్ నిజంగా 1 డే డెలివరీ అండి. మధ్యాహ్నం బుక్ చేసింటే కనుక పొద్దునికంతా ఇంటికైతే వచ్చేసిందండి ఈ గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్లు బుక్ చేయడం నిజంగా అంత ఈజీ అయితే కాదండి. మనకైతే ఒకసారి 2 బర్నర్ తీసుకోవాలి అనుకుంటాము, ఇంకోసారి 3 బర్నర్, అలాగే 4 బర్నర్స్ ఏది బాగుంటుందో తెలియక తికమక పడిపోతూ ఉంటామండి గ్యాస్ స్టవ్ విషయంలో. నిజంగా నేనైతే అలా ఆలోచించి సంవత్సరాలు వెనకడుగు వేస్తూనే ఉన్నానండి గ్యాస్ స్టవ్ విషయంలో. ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో ఉండేదైతే 2 బర్నర్ గ్యాస్ స్టవ్ అండి. అది వచ్చేసి పొద్దునపూట్ల మా పాప స్కూల్కి వెళ్తుంది కదా అండి, అప్పుడు కొంచెము స్పీడ్గా వంట చేయడం కుదరడం లేదండి. అందుకోసం ఈ విధంగా 3 బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే తీసుకుందాం అనేసి ఈ విధంగా బుక్ చేసేసామండి. స్టవ్ వచ్చేసి చూడండి, మా పాప వచ్చేసి ఈ కట్టర్తో కట్ చేయాలి అనేసి ఈ విధంగా కట్ చేసేసిందండి మొత్తం ప్లాస్టర్ అయితే. చూద్దామండి ఇప్పుడు ఎలా వచ్చిందో స్టవ్ వచ్చేసి. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారండి. ఆ బర్నర్స్ కానీ కదలకోకుండా ఈ విధంగా అట్ట ముక్కలు అయితే చాలా బాగా పెట్టారు. చూడండి, ఈ విధంగా సైడ్లో మనకి థర్మాకోల్ కూడా పెట్టేసి నీట్గా ప్యాకింగ్ అయితే చేశారండి. స్టవ్ వచ్చేసి లోపలైతే ఈ విధంగా ఒకటి మనకి వారంటీ కార్డ్ అయితే ఉందండి. చూడండి, ఈ విధంగా ఒక వారంటీ కార్డ్ అయితే లోపల పెట్టి ప్యాక్ చేసేసారు ఇలా. ఈ గ్యాస్ స్టవ్కి వారంటీ వచ్చేసి 5 సంవత్సరాల వరకు ఇచ్చారండి. అలాగే మీకు కావాలి అంటే కనుక ఇంకో 3 months వరకు ఎక్స్టెండెడ్ వారంటీ అనేసి ఒక కార్డ్ అయితే ఇచ్చారు. దానికి ఒక నెంబరు అలాగే లింక్ అయితే ఇచ్చి ఆ కార్డులో అయితే రాసి ఇచ్చారండి. అది మనం ఫిల్ చేస్తే కనుక ఇంకో 3 months వరకు వారంటీ అయితే ఉంటుంది మనకి. ఈ విధంగా గ్యాస్ స్టవ్ అయితే బాక్స్లోంచి తీసి కింద అయితే పెట్టేసామండి. కదలడమే లేదు, చాలా నీట్గా కూర్చుందండి టైల్స్ పైన. కింద బేస్ అయితే చాలా నీట్గా ఉంది. అలాగే ఆ బర్నర్స్ కదలకోకుండా ఈ విధంగా దారంతో అయితే నీట్గా కట్టేసారండి బర్నర్స్ని. ఇప్పుడు మనము ఆ పైన ఉండేటివన్నీ సపరేట్గా పెట్టేసుకొని కింద ఉండే ఆ పేపర్ని అయితే తీసేద్దామండి. చూడండి, తీసేటప్పుడు కూడా ఏ దానివి సెట్ అక్కడే పక్కనే పెట్టేసుకోండి, మిక్సింగ్ కాకుండా. చూడండి, ఇది వచ్చేసి బ్రాసో ఫినిషింగ్ అండి. నేను చూపించానని మా పాప కూడా చూపిస్తూ ఉంది ఇక్కడ. చూడండి, ఇప్పుడు పైన ఉండే కవర్ తీసేద్దాము. చూసారా ఎంత నీట్గా ఉందంటే పైన ఆ స్టెయిన్లెస్ స్టీల్ స్టవ్ బాడీ వచ్చేసి చాలా నీట్గా ఉందండి. అసలు మనము నిజంగా మిర్రర్ అవసరమే లేదండి. మనం ఎప్పుడన్నా ఏదైనా బొట్టు పెట్టుకోవాలనుకున్నా టక్కున గ్యాస్ స్టవ్ దగ్గరికైనా వెళ్ళి అలా బొట్టు అయితే పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా ఫినిషింగ్ అయితే పైన చాలా బాగుంది. చూడండి, పైన ఉండే ఫ్యాను అలాగే నా ఫోన్ కూడా కనపడుతూ ఉంది మీకు. పైన అయితే నిజంగా చాలా నీట్గా ఉందండి బాడీ వచ్చేసి. అలాగే కింద ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దామండి. నేను కూడా ఇంతవరకు ఇది బాక్స్ అయితే ఓపెన్ చేయలేదు, ఇప్పుడే అంటే అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి. చూడండి, కింద వచ్చేసి ఇక్కడ టెస్ట్ అని రాసి ఉందండి. వాళ్ళు టెస్ట్ చేసే పంపించారు ఈ స్టవ్ వచ్చేసి. ఈ విధంగా మనకి ఒక స్టిక్కర్ అయితే కింద అయితే చూడండి, ఇక్కడ మనకి ఒక స్టిక్కర్ అయితే ఉందండి. అది వచ్చేసి టెస్ట్ మార్క్ అండి. వాళ్ళు టెస్ట్ చేసి ఈ విధంగా మనకి స్టవ్ అనేది పంపిస్తారు ఇలా. ఇప్పుడు మనం అన్ని సెట్ చేద్దామండి ఈ గ్యాస్ స్టవ్కు. చూడండి, ఇది వచ్చేసి స్పిల్ ట్రే. పాలు పొయ్యి మీద పెట్టినప్పుడు పొంగుతాయి కదండి, ఆ పొంగిన పాలు మొత్తం ఆ ట్రేలో అయితే ఉండిపోతాయండి. ఏవో కొంచెం కిందికైతే వచ్చేస్తుంది, కానీ ఎక్కువ పాలైతే కిందికైతే వెళ్ళిపోవండి, మొత్తం ట్రేలోనే అయితే ఉండిపోతాయి. ఇది బ్రాస్ బర్నర్. అలాగే దానిపైన ప్యాన్ సపోర్టు. ఈ విధంగా మొత్తంగా 3 పెట్టేసామండి మేము ఇలా. చూడండి, ఈ విధంగా పైన స్టీల్ బాడీ ఎంత నీట్గా ఉందో. అలాగే దీన్ని తొడవడానికి ఈ విధంగా వీళ్ళైతే ఇక్కడ రాశారండి క్లీనింగ్ వచ్చేసి. మనము స్క్రబ్ అలాగే ఏదైనా స్టీల్ తీసుకొని రుద్దేసేస్తాం కదా అండి పొయ్యిని, ఆ విధంగా తొడవకూడదండి దీన్ని వచ్చేసి. మంచి సాఫ్ట్ క్లాత్ తీసుకొని జస్ట్ అలా సోప్ని ఈ విధంగా వేసుకొని తుడిచేసేస్తే సరిపోతుందండి దీని బాడీ వచ్చేసి.
ఒకసారి నాబ్స్ కూడా చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా నాబ్ను జస్ట్ అలా ముందుకు పంపించేసి పైకంటే ఈ విధంగా ఆన్ అవుతుందండి. మళ్ళీ తిరిగి ఈ విధంగా వేసేస్తే ఆఫ్ అయిపోతుందండి. దీని ధర వచ్చేసి మాకు అమెజాన్లో 6100 రూపాయలకి అయితే వచ్చేసిందండి. ఈ విదయం స్టెయిన్లెస్ స్టీల్ గ్యాస్ స్టవ్ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చితే ఒక లైక్